ప్రతిరోజు మార్కెట్‌లోకి మనమైతే ఒక క్వెషన్ తోటొస్తాం. ఈరోజు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలా? లేకపోతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలా అని. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. లేకపోతే చార్ట్స్ చూస్తాం. ఇది కూడా కుదరకపోతే యూట్యూబ్‌లోకి వెళ్లి ఎవరైనా లైవ్ పెడితే వాళ్ళ లైవ్‌లో ఏం చెప్తున్నారు? కాల్ సైడ్ చెప్తున్నారా? పుట్ సైడ్ చెప్తున్నారా? అని చెప్పి వాళ్ళని నమ్మేసి మనం ఎక్కడోకక్కడ కాల్ సైడ్, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ కొట్టించుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి డైరెక్షన్ అనేది క్లియర్‌గా తెలీదు. మీరు సపోజ్ ఇప్పుడు మార్కెట్‌లోకి 9:00 గాని, 10:00 గాని, 12:00 గాని ఎప్పుడు వచ్చినా సరే మీకు డైరెక్షన్ తెలియాలి. క్లియర్‌గా నేను ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే నాకు కనీసం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఎస్ఎల్ కొట్టే ఛాన్స్ తక్కువుంది అని మీరు తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ చూడాల్సిందేంటంటే డేటా. డేటా ఎందుకు చూడాలంటే మీకు ఆప్షన్స్ చార్ట్‌లో ఓన్లీ ప్రైస్ యాక్షన్ అయితే పనికిరాదు. ఎందుకంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ మనకి మాక్సిమం స్టాక్స్‌లో అయితే పనికొస్తుంది కానీ ఆప్షన్స్‌లో పనికిరాదు. ఎందుకంటే డేటా పంప్ అండ్ డంప్ అయితుంటది. ఈ విధంగా పంప్ అండ్ డంప్ అవుతున్నప్పుడు డేటా వెంటనే మారిపోతుంటది. సో, డైరెక్షన్ కూడా మారిపోయే ఛాన్స్ ఎక్కువుంటుంది. దీనికోసం మనం ప్రైస్ యాక్షన్ ప్లస్ డేటానైతే యాడ్ చేయాలి. అప్పుడే మనకి ఆప్షన్స్ చార్ట్‌లో డైరెక్షన్ తెలుస్తుంది. ప్లస్ మనం కాల్ సైడ్ ఉండాలా, పుట్ సైడ్ ఉండాలా అని క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. నేను ప్రామిస్ చేస్తున్నాను. మీరు గాని ఈ వీడియోని కొంచెమన్నా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మీకు ఫస్ట్ డైరెక్షన్ అనేది అర్థమైపోతుంది. ఆ తర్వాత మీ దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ఉన్నా సరే మీరు దాన్ని యూజ్ చేసుకొని డైరెక్షన్ ఐడెంటిఫై చేసి అట్‌లీస్ట్ సీటీసీ2 లాస్ తగ్గించుకునే ఛాన్స్ చాలా పెరిగిపోతాయి. ఈ వీడియో ఫుల్‌గా చూసే అంత ఓపిక మాకు లేదు. మాకు మెయిన్ పాయింట్స్ చెప్పేస్తే మేము ఫటాఫటా చూసి నేర్చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే ఇది చూడండి. మీకిక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ మీకు సింపుల్ మ్యాథ్స్ రావాలి. జస్ట్ 1:1 రేషియో, 1:2 రేషియో అనేది తెలియాలన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు సెన్సిబుల్‌లోకైతే రావాలి. సెన్సిబుల్‌లోకొచ్చేసి ఇక్కడ నిఫ్టీ అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నిఫ్టీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడికొచ్చేసి ఫుల్ డే ఇది ఫుల్ డే అని ఉంటుంది. ఇది ఫుల్ డే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకేం చూడొద్దు. జస్ట్ ఇక్కడికొచ్చేసి ఈ ఫుల్ డే పెట్టేసుకొని ఈ కాల్ ఓఐ చేంజ్ అండ్ పుట్ ఓఐ చేంజ్ అనేది చూడండి. ఓకేనా? ఇక్కడ చూసిన తర్వాత మీరేం చేస్తారు? ఎక్కడైతే ఎక్కువ నంబర్స్ ఉంటాయో దానికి అపోజిట్‌గా మీరు ట్రేడ్ తీసుకోవాలి. అంటే మీరు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ట్రేడ్ తీసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడ తక్కువ ఉంది మీరు ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ తక్కువ ఉంది నంబరు ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ 59 లాక్స్ ఉంది. సో, మీకు ఎక్కడ తక్కువ ఉంటే అటు సైడ్ మీరు ట్రేడ్ తీసేసుకుంటారు. జస్ట్ ఇంకా డైరెక్షన్ మీకు తెలిసిపోయినట్టే. పుట్‌లో 59 లాక్స్ ఉంది కాబట్టి ఈరోజు నేను పుట్ సైడ్ బై చేస్తాను అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోతారనమాట. ఇదైతే మెయిన్ కాంటెక్స్ట్ అనమాట. మీకు ఇక్కడి వరకు చూస్తే ఓకే. మీకు రియల్‌గా అసలు ఈ డేటా ఎట్లా వర్క్ అయితది? మనం ఎలాంటి డేటా ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అని మొత్తం తెలియాలంటే ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎవ్రీ డే మార్నింగ్ 9:20కి అయితే మార్కెట్‌లోకి వస్తాం. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ అటు ఇటుగా వచ్చినా పర్వాలేదు. 9:20కి మార్కెట్‌లోకి వచ్చినాక మనం డేటా చూడడం స్టార్ట్ చేస్తామనమాట. ఈ డేటా చూడాలంటే ఫస్ట్ ఆ డేటా ఎవరిది? ఏంటిదని తెలుసుకోవాలనమాట. ఈ డేటా ఎవరిదంటే క్లియర్‌గా సెల్లర్స్‌ది. మన నిఫ్టీలో గాని, సెన్సెక్స్‌లో గాని ఈ ఇండెక్స్‌లో ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళ డేటా అనేది అక్కడ యాడ్ అవుతుందనమాట. వాళ్ళ డేటా ఎప్పుడు యాడ్ అవుతుంది? మనకి 1 మినిట్ లేదా ఒక 3 మినిట్స్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఆ క్యాండిల్‌లో ఏం జరిగింది అని డేటా అక్కడ వస్తుందనమాట. సో, ఈ డేటా ఆల్రెడీ జరిగిపోయింది గదా! ఒక 1 మినిట్ తర్వాత వస్తుంది గదా! ఇప్పుడు మాకు దీనివల్ల యూజ్ ఏంటి అనంటే మీకు ఇక్కడనే డైరెక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళు పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ డేటా అనేది ఫార్మ్ అయితది. ఆ ఫార్మ్‌లో మనం ఏం చేస్తాం? ఎంతమంది సెల్లర్స్ ఎక్కడున్నారు? కాల్‌లో ఎంతమందున్నారు? పుట్‌లో ఎంతమందున్నారు? ఎవరు ఎంటర్ అవుతున్నారు? ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు? అని చెక్ చేస్తామనమాట. ఓకేనా? ఇప్పుడు మనం సెన్సిబుల్‌లోకొచ్చేసాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటిది? ఇక్కడికొచ్చేసి నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకుంటాం. నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ డే పెట్టుకుంటాం. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అనలైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్రేడ్ పక్కన అనలైజ్ ఉంటుంది. దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. దాంట్లోకొచ్చేసిన తర్వాత నిఫ్టీ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మీరు చూడాల్సింది ఏంటిదంటే జస్ట్ ఈ ఫుల్ డే ఆప్షన్ చూస్తారు. మీరు మార్కెట్‌లోకి ఎప్పుడొచ్చినా పర్వాలేదు. 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఎప్పుడొచ్చినా పర్వాలేదు. మీకు ఫస్ట్ డైరెక్షన్ అనేది క్లియర్ అవ్వాలి. వాళ్ళపైన వీళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరే డైరెక్షన్ చెప్పగలగాలి. ఇప్పుడు కాల్ ఓఐ చేంజ్, పుట్ ఓఐ చేంజ్ అంటే ఏంటిదో చెప్తాను. ఓఐ చేంజ్ అంటే మనకి ఇక్కడ ఓఐలో ఓపెన్ ఇంట్రెస్ట్‌లో కొత్తగా యాడ్ అవుతున్న పొజిషన్స్ అని అర్థం అనమాట. ఓకేనా? ఈ ఓఐ చేంజ్ అంటే ఈరోజు ఫ్రెష్‌గా ఇంట్రాడేలో ఎవడు ఎంత సెల్ చేస్తున్నాడు? జస్ట్ కాల్ సెల్లర్స్ ఎన్ని పొజిషన్స్ యాడ్ చేస్తున్నారు? పుట్ సెల్లర్స్ ఎన్ని పొజిషన్స్ యాడ్ చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు? ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు? అని మొత్తం డీటెయిల్‌గా తెలుసుకున్నారంటే మీకు డైరెక్షన్ క్లియర్ అవుతారు. వాళ్ళు ఎగ్జిట్ అయ్యారంటే మూవ్ వస్తుందో లేదో తెలిసిపోతుంది. వాళ్ళు ఒకవేళ ఇంకా హోల్డ్ చేస్తున్నారంటే సైడ్‌వేస్ అని అర్థమైపోతుంది. ఇలా మీరు ఎవ్రీథింగ్ అనేది తెలుసుకుంటారనమాట. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా +3.5 సీఆర్ అని పడిందంటే కాల్ సైడ్ వాళ్ళు సెల్ చేస్తున్నారు. సపోజ్ ఒక రూ. 200 ప్రీమియం ఉందనుకోండి ఎగ్జాంపుల్‌గా. కాల్ సైడ్ 3,00,00,000 మంది ప్లస్ చేశారు. 3,00,00,000 మంది ఇవి 200 ప్రీమియంని సెల్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించి సెల్ చేస్తున్నారనమాట. అంటే ఈ రూ. 200 ప్రీమియం మెల్లగా ఐస్‌లాగా కరిగిపోతూ కిందికొస్తూ ఉంటుంది. ఇలా అని. అంటే 150
120, 100, 50 ఇలా దాన్ని కరగదీస్తారు. ఇంక తొక్కేస్తారు ఆ ప్రీమియంని. అలాగే ఆపోజిట్‌లో గూడా 59,00,000 సెల్ చేస్తున్నారు పుట్‌లో. అంటే పుట్‌లో గూడా రూ. 200 దగ్గర ఉన్న ప్రీమియం అంటే యావరేజ్‌గా చెప్తున్నాను. రూ. 200 ప్రీమియమే అని చెప్పట్లేదు. నార్మల్‌గా రూ. 50 ప్రీమియం అవ్వచ్చు, రూ. 10 ప్రీమియం అవ్వచ్చు, రూపాయి ప్రీమియం అవ్వచ్చు, రూ. 300ది ఎంత రూపాయలదైనా పర్వాలేదు. కానీ పొజిషన్స్ అయితే బిల్డ్ చేశారు. పుట్‌లో 59,00,000 సెల్ చేస్తున్నారు. సో, మనం ఇప్పుడు కంపేర్ చేయాల్సింది ఏంటిది? డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే ఏం కంపేర్ చేయాలి? సింపుల్ మ్యాథ్స్ యూజ్ చేసి రేషియో చూడాలి. ఎంత రేషియో ఉంది? వీళ్ళకి పోటీ పెట్టుకుంటే ఎంతమంది వీళ్ళకి అపోజిట్‌గా ఉన్నారు? కాల్ సైడ్ ఎంతమందున్నారు? పుట్ సైడ్ ఎంతమందున్నారు? సింపుల్‌గా ఒక క్వెషన్ మీకిక్కడ 10 మంది ఒక సైడ్ ఉన్నారు. ఇద్దరు ఒక సైడ్ ఉన్నారు. ఎవరిని కొట్టేస్తారు? ఈ 10 మంది ఈ ఇద్దరిని ఈజీగా కొట్టేస్తారు. అలాగే మీరు చూసుకుంటే కాల్ సైడ్ 3.5 మందున్నారు. అంటే 3,50,00,000 మందున్నారు. కింద ఓన్లీ 50,00,000 మందున్నారు. సో, మీరు ఇక్కడ రేషియో యేసుకుంటే దగ్గరగా 1:7 రేషియో వస్తుంది. పైన 7 కింద 1 ఇలా ఉంటుందన్నమాట రేషియో. అంటే ఇక్కడ 7 రెట్లు ఎక్కువగా ఉన్నారు కాల్ సైడ్, పుట్ సైడ్ కంపేర్ చేసుకుంటే. అంటే మనం కాల్ సైడ్ పొరపాటున కూడా రిస్క్ చేయొద్దు. కాల్ ప్రీమియమ్ పొరపాటున మీరు ఇక్కడ ఇట్లా బయింగ్ కనిపిస్తున్నా గాని, ఇప్పుడు ఇలా పడుతూ వచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడేదో సపోర్ట్ ఉంది అని మీరు అనుకోని, అరే! పైకెళ్తుంది అని మీరు నమ్మి గాని ఎక్కితే, అది ఇక్కడి దాకా పోయి మళ్ళీ కిందకే పడతది. ఎందుకంటే మీకిక్కడ క్లియర్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? ఈ సెల్లర్స్ మీకు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ డేటా మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి టైంలో మనకి మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుంది? సో, దానికి మనం చార్ట్ పైనకెళ్ళిపోదాం. మనకి డేటా వచ్చేసి కరెక్ట్‌గా 9:45కి క్లియర్‌గా సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు 9:45కి సెటిల్ అయిపోయిన తర్వాత మీరు ఒక 30 మినిట్స్ ట్రేడ్ చేయకపోతే ఏ కొంపలు మునిగిపోవు. ప్రశాంతంగా వెయిట్ చేయండి. 9:45కి మీకు ఎప్పుడైతే డేటా అయితే అప్డేట్ అవ్వడం స్టార్ట్ అయితుందో మీరు చూడండి. అసలు ఫస్ట్ కాల్ సైడ్ ఎక్కువ మందున్నారా? పుట్ సైడ్ ఎక్కువ మందున్నారా? నేనేం చెప్పాను? ఎవరైతే తక్కువగా ఉంటారో అదే మన డైరెక్షన్ ఈరోజు. సో, ఈరోజు మనకి కాల్ సైడ్ 5,00,00,000 మందున్నారు. పుట్ సైడ్ 2,00,00,000 మందున్నారు. మన డైరెక్షన్ ఎటు సైడ్ ఉంది ఇప్పుడు? పుట్. ఎందుకంటే పుట్ సైడ్ తక్కువ మందున్నారు కాబట్టి, మనం పుట్ ప్రీమియం పడే ఛాన్సెస్ తక్కువున్నాయి కాబట్టి, మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే బెటర్ అనమాట. మనకి ఒకవేళ ఫాల్ వచ్చినా కొంచెమే పడతది ప్రీమియం. లేదు మనం కాల్ సైడ్ తీసుకోవాలి అనుకుంటే, మీకు ఇంకా మనం ఏం చేయలేము. ఖచ్చితంగా మీ ప్రీమియం అయితే కరిగిపోతది. మీరు దీన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూస్తే నిజమా కాదో మీకే అర్థమవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు. రూ. 100 దగ్గర మనకి కాల్ ప్రీమియం ఉందనుకోండి. అది కిందికొచ్చి రూ. 80 దగ్గర మీరు స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని మీరు నమ్మారనుకోండి. అది కిందికొచ్చిన తర్వాత 80 నుంచి ఒక రూ. 90కెళ్ళిందనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ వస్తది. ఎందుకొస్తది? ఇక్కడ 5,00,00,000 మంది సెల్ చేస్తున్నారు. అంటే కొంచెం పైకి రాంగాల్నే వాళ్ళేం చేస్తారు? సెల్ ఆన్ రైజ్ అనమాట. కొంచెం పైకి రాంగాల్నే మళ్ళీ సెల్ చేస్తారు. మళ్ళీ కొంచెం పైకి రాంగాల్నే మళ్ళీ సెల్ చేస్తారు. మనమేమనుకుంటాం? ఇక్కడికొచ్చిన తర్వాత పైకెళ్తది, ఇక్కడికొచ్చిన తర్వాత పైకెళ్తది అని చెప్పి యావరేజ్ చేయడం, లేకపోతే అలాగే పొజిషన్ హోల్డ్ చేయడం చేసి మనం అనవసరంగా ట్రాప్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్‌గా టైప్స్ ఆఫ్ డేటా అంటే మనకి ఈరోజు మార్కెట్ కండిషన్ ఎలా ఉండబోతుంది? మనం ఇప్పుడు సపోజ్ మార్నింగ్ 10:00కి మార్కెట్‌లోకొచ్చాము. మనం మార్కెట్‌లోకొచ్చిన తర్వాత కాల్ సైడ్, ఇంకా పుట్ సైడ్ నేను ఇట్లా చార్ట్ ఏసి చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి మీకొక 4, 5 వేరియేషన్స్ ఏసి చూపిస్తాను. కాల్ సైడ్ ఫస్ట్ 5,00,00,000 మందున్నారు. కింద 3,00,00,000 మందున్నారు. ఇప్పుడు మీరు ఎటు సైడ్ వెళ్తారు? కింద పుట్ సైడ్ వెళ్తారు. ప్లస్ ఇదేం రేషియో ఇది? 1:1.5కి వస్తదనమాట. ఎందుకు? ఇక్కడ 3 ఇక్కడ 6 ఉంటే 1:2 సో, ఇది 1:2 కంటే తక్కువుంది గదా! సింపుల్ మ్యాథ్స్ కదా! సో, 1:2 కంటే తక్కువుంది కాబట్టి ఇది 1:1.5 అంటే ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? పుట్ సైడే ఉండబోతుంది. కాకపోతే మనకి సెల్ ఆన్ రైజ్ అనమాట. ఇలా పడుతుందనమాట. అలా గాకుండా మనకిక్కడ 2 సీఆర్ ఉన్నారు. ఇక్కడ 1 సీఆర్ ఉన్నారు. అంటే అర్థం ఏంటిది? ఇది క్లియర్‌గా 1:2 డేటా. కాల్ సైడ్ 2,00,00,000 మంది సెల్ చేస్తున్నారు. పుట్ సైడ్ 1,00,00,000 మందే ఉన్నారు. అంటే మనకి మాక్సిమం పుట్ సైడ్ ఎళ్ళిపోతది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ డబుల్ ప్రెషర్ ఉంది పైన కాల్ సైడ్. ఇప్పుడు మనకి కాల్ సైడ్ 3,00,00,000 ఉన్నారు. పుట్ సైడ్ 4,00,00,000 ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా రీడ్ చేస్తారు? ఇది కూడా ఆల్‌మోస్ట్ 1:1.6 లేకపోతే 1.7 అనమాట. అంటే బిలో 1:2. సో, మనకి మాక్సిమం మార్కెట్ ఇప్పుడు కాల్ సైడే ఉంది. కాకపోతే సైడ్ వేస్ టు బుల్లిష్ అనమాట. ఇలా కొంచెం మెల్లగా పైకి పోతూ ఉంటది. కిందకొస్తుంటది. సో, ఇలా ఉంటదనమాట మార్కెట్ ఈరోజు. ఇక్కడ కాల్ సైడ్ ఏమో 2,00,00,000 ఉన్నారు. ఇక్కడేమో 10,00,00,000 ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? 1:5 రేషియోలో ఉంది. పుట్ సైడ్ ఏమో 5 రేషియో ఉంది. కాల్ సైడ్ ఏమో ఒక్క రేషియోనే ఉంది. అంటే ఓవరాల్‌గా మనకి కాల్ సైడ్ బ్లాస్ట్ అయితది. ఎందుకంటే పుట్టు ప్రీమియంని 10,00,00,000 మంది డామినేట్ చేసి తొక్కుతున్నారనమాట కిందికి. సో, కాల్ సైడ్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కాల్ సైడ్ ప్రీమియం పైకెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువుంది. సో, ఇప్పుడు మీరు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత డైరెక్షన్ మీ అంతట మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? సెన్సిబుల్ పెట్టుకుంటారు. సెన్సిబుల్ పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పనేంటిది? మీరిక్కడ ఫుల్ డే క్లిక్ చేస్తారు. ఫుల్ డే క్లిక్ చేసి డేటా ఏం చెప్తుంది? కాల్ సైడ్ ఎక్కువ సెల్ చేస్తున్నారు. అంటే నేను పుట్ సైడ్ ఎళ్ళిపోతాను. లేదు పుట్ సైడ్ ఇది రివర్స్ ఉందనుకోండి. పుట్ సైడ్ ఎక్కువ సెల్ చేస్తున్నారు. నేను కాల్ సైడ్ ఎళ్ళిపోతున్నాను అని మీరు ఈ ఎగ్జాంపుల్స్‌నయితే మైండ్‌లో పెట్టుకొని
మ్యాక్స్‌ని యూజ్ చేసి డేటాని రీడ్ చేస్తారనమాట. ఇది రీడ్ చేసిన తర్వాత మీరు డైరెక్షన్ ఆటోమేటిక్‌గా ఫైండ్ చేస్తారు కాబట్టి, మీ స్ట్రాటజీ ఏదైనా గానివ్వండి, దాన్ని యూజ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ గాని ప్లేస్ చేశారంటే, మీకు మాక్సిమం డైరెక్షన్ కరెక్ట్ అయ్యారు కాబట్టి, అస్సలు కొట్టకపోయినా కనీసం ఒక సీటీసీ తోటైనా మీరుంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు డేటా లేకపోతే అనవసరంగా ట్రాప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువున్నాయి. సో, మీరేం చేస్తారంటే ఈ డేటాని క్లియర్‌గా రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 3 అవర్స్, 2 అవర్స్, 1 అవర్ ఇవంతా ఏంటిది అని మీరు నన్నడిగితే, ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్‌లో మీకు లాస్ట్ 3 అవర్స్ ఏం జరిగింది? లాస్ట్ 2 అవర్స్ ఏం జరిగింది? ఇలా అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఫుల్ డే డేటా పెట్టుకొని డైరెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రేడ్ తీసుకునేటప్పుడు ట్రేడ్ ఎటు తీసుకోవాలో మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ట్రేడ్ తీసేసుకొని 5 మినిట్స్ అయితే పెట్టుకుంటారు. 5 మినిట్స్ అని ఎందుకు పెట్టుకుంటారు? లాస్ట్ 5 మినిట్స్‌లో ఏం జరిగింది మార్కెట్‌లో అని మీరు చూడడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు 5 మినిట్స్‌లో ఏం జరుగుతుంది? మనకి కాల్ సైడ్ మైనస్ అండ్ పుట్ సైడ్ మైనస్. ఇది లాస్ట్ 325కి కాబట్టి మనకసలే ఫ్రైడే. సో, డేటా ఎగ్జిట్ అయ్యిందన్నమాట. అంటే పొజిషన్స్ అని ఎగ్జిట్ చేసేస్తున్నారు. ఫ్రైడే రోజు ఎందుకులే రిస్క్ అని చెప్పి వాళ్ళు కొన్ని పొజిషన్స్ ఉంచేసి కొన్ని ఎగ్జిట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను రాండమ్ టైమ్ ఒకటి పెట్టి ఆ 5 మినిట్స్‌లో ఏం జరిగిందో చూపిస్తాను చూడండి. మీకు కాల్ ఓఐ చేంజ్‌లో 7,00,000 పొజిషన్స్ బిల్డ్ చేశారు. అంటే 7,00,000 పొజిషన్స్ మీకు కాల్‌లో అయితే సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. కింద పుట్‌లో 17,00,000 పొజిషన్స్ చేశారు. మీరు ఈ 5 మినిట్స్ డేటా పెట్టుకొని దీన్ని నమ్మేసి ట్రేడ్ తీసుకోవద్దు. ఇక్కడ కూడా 1:2 రేషియో ఉంది కదా! దీన్ని ఎందుకు తీసుకోకూడదు అనంటే మీకు 5 మినిట్స్‌లో ఎవ్రీ 5 మినిట్స్‌లో కొత్త డేటా వస్తూ ఉంటది. సో, దాన్ని మీరు అస్సలు నమ్మొద్దు. మీరు ఓన్లీ ఈ ఫుల్ డే పెట్టుకోండి. డైరెక్షన్ క్లియర్ అవ్వండి. ఇప్పుడు ఫుల్ డే పెట్టాను. 1:00 టైమ్ అయింది. మీకు ఇక్కడ ఏం చెప్తుంది? 4.78 సీఆర్ కింద 4.18 సీఆర్ అంటే మీకు మార్కెట్ సైడ్‌వేస్ ఉంది. ఓకేనా? 2 సైడ్ ఈక్వల్‌గా ఉంది కాబట్టి సైడ్‌వేస్ ఉంది. తర్వాత ఒక గంట ముందుకు పెట్టాను. మీకు డేటా అప్‌డేట్ అయిపోయింది. మనకి ఫ్రైడే రోజు నెగెటివ్‌గా ఉంది కాబట్టి మార్కెట్. ఒక గంట తర్వాత మనకి నెగెటివ్ సైడ్ మూవ్ వచ్చింది కాబట్టి మనకి మార్కెట్‌లో డేటా అప్‌డేట్ అయిపోయి మనకేం చెప్తుంది? ఓకే. ఇప్పుడు మార్కెట్ పుట్ సైడ్ ఉంది. సో, మీరు పుట్ సైడ్ చూడొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ 3 సీఆర్ పైన 6 సీఆర్ ఉందన్నమాట. సో, ఇక్కడ పొజిషన్స్ మీరు ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. ఓకే. కాల్ 6,00,00,000 మంది సెల్ చేస్తున్నారా? ఓకే. పుట్ 3,00,00,000. ఓకే. నేను పుట్ సైడ్ ఎళ్తాను. దానికి అకార్డింగ్‌గా ఏదైనా మీ దగ్గర స్ట్రాటజీ ఉంటే అది మీకు ఎంట్రీ సిగ్నల్ ఇస్తే మీరు పుట్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చనమాట. మీకు అప్పుడు కొంచెం ఎస్ఎల్ కొట్టే ఛాన్స్ చాలా తక్కువుంటాయి. సో, మీరు ఇలా డేటానైతే రీడ్ చేసుకొని మీ సొంతంగా డైరెక్షన్ అయితే ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేయండి. అంతేనండి. థాంక్ యూ. జై హింద్.